సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇటు నైవేద్యాన్ని సమర్పించేందుకు భక్తులు భారీ ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు. ఇక మరొక వైపు మా ప్రతినిధి చార్మి కూడా మనకి అక్కడి నుంచి లైవ్ లో అందుబాటులో ఉంది. ఎస్ చార్మి, ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్, ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? అంటే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే భక్తుల సంఖ్య కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే సాయంత్రం సమయం కావడంతో కొంతమంది ఇప్పుడిప్పుడే వాళ్ళ బోనాలను సమర్పించడానికి వస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు చాలా మటుకి బోనాలు అంతా కూడా అలంకరణ చేసుకొని అంతా కూడా తీసుకురావడానికి అయితే రావడం జరిగింది. ఈసారి బోనాలకు సంబంధించి భద్రతా లోపం ఏర్పడినట్టు కూడా అటు భక్తులు అదేవిధంగా జోగినీలు కూడా చెప్పుకొస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా కూడా అంటే నిజానికి ముందు కంటే కూడా 2500 మంది సిబ్బందిని పెట్టాము అని చెప్పినప్పటికీ మాకు కొంచెం అసౌకర్యంగా ఉంది అంటూ కూడా చెప్పుకొస్తారు. ఇక్కడ కొంతమంది భక్తులు అదేవిధంగా ప్రజలు ఉన్నారు. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల నుంచి. అమ్మవారికి ఏం కోరిక కోరుకున్నారు? ఎప్పుడు తిరిగి అమ్మ కోరిందల్లా కొంగు బంగారం చేస్తుంది ఆ ఉజ్జయిని మహంకాళి మాత. ఆమెను కోరుకోవాల్సిన అవసరం లేదమ్మా, కలిస్తే మొలుస్తుంది. అంత గొప్ప తల్లి ఆమె. తల్లిని బిడ్డలు అడగకముందే అన్నం పెట్టినట్టు ఆ తల్లి కూడా మేము కోరకముందే మా కోరిని అన్ని కొంగు బంగారం చేస్తుంది ఆ తల్లి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము గాజుల రామారం నుంచి. అమ్మ, మీరు ఎప్పటి నుంచి బోనంకి సంబంధించి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఓకే, సో ఇదే కాదండి, అంటే బోనంకి సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో బోనం అంటే తెలంగాణ అని అన్నట్టుగా ఉంటుంది. ఓవరాల్ గా ప్రజెంట్ అయితే ఇక్కడ భక్తుల సంఖ్య కొద్దిగా తగ్గింది. సాయంత్రంకి సంబంధించి రేపు జరగబోయే రంగం కోసం కూడా అంతా సిద్ధం చేస్తున్నారు ఇక్కడ సిబ్బంది. రేపు ఉదయం నుంచి కూడా రంగం సిద్ధమవుతుంది. అదేవిధంగా అమ్మవారు భవిష్యవాణి కూడా చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ చార్మి.